హలో బెస్టీస్, వెల్కమ్ టు మై ఛానల్. సో నైట్ 12 అయిందండి. సో నేనైతే ఆ టైంలో తలస్నానం చేసి రెడీ అయిపోతున్నాను. ఎక్కడికి ఎక్కడికంటే తమ్నైల్లో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. నేనైతే జూబ్లీహిల్స్‌లో పెద్దమ్మ తల్లి ఉన్న టెంపుల్‌కి రెడీ అయిపోతున్నానండి. సో ఎవ్రీ ఫ్రైడే మార్నింగ్ 3:00కి పెద్దమ్మ తల్లికి అభిషేకం చేస్తారు. సో లిటరల్లీ ఆ విషయం అయితే మాకు తెలీదు. సో మా బ్రో నైట్ 10:30కి కాల్ చేసి ఇట్లా మార్నింగ్ అభిషేకం ఉంటుంది, బాగుంటుంది, దగ్గర నుంచి అమ్మవారిని చూడొచ్చు అని చెప్తే మేము కూడా ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. 3:00 అంటే మేము ఎప్పుడు దైవ దర్శనం అనేది చేసుకోలేదు. సో కొంచెం ఎక్స్పీరియన్స్ చేసినట్టు ఉంటుందని మేమైతే ఇంకా నైట్ పడుకోకుండా అలా 12 వరకు ఉండి అప్పుడు బయలుదేరి వెళ్ళిపోయాము. సో టెంపుల్కి అయితే మేము 1:30 కల్లా రీచ్ అయిపోయాము. సో చూసారా, అసలు ఆ టెంపుల్ ఎంత బాగుందంటే చాలా పీస్ఫుల్ అనిపించింది మాకైతే. ఆల్రెడీ టెంపుల్కి వెళ్తే ఎవరికైనా పీస్ఫుల్లే ఉంటుంది, కానీ ఎర్లీ మార్నింగ్ 1:30కి ఆ టైంలో చాలా కామ్గా నిశ్శబ్దంగా అనిపించింది. సో మేము వెళ్ళేసరికి అయితే అక్కడ 20 మెంబర్స్ ఇలా ఉన్నారు. సో టైం అయ్యే కొద్దీ క్రౌడ్ కూడా పెరుగుతూనే ఉన్నారు. 20 మెంబర్స్ కాస్త 50 మెంబర్స్లా అయ్యారు. మరి కొద్దిసేపట్లో అలా చూడండి, చూస్తూనే ఉంటున్నారు కదా ఎంతమంది క్రౌడ్ అయ్యారు. 2:30 అయింది. 2:30 అయిన తర్వాత కూడా చాలా క్రౌడ్ అయ్యారు. చాలామంది జనాలు వచ్చారు. అసలు నేనైతే ఎవరికి అసలు తెలియదేమో, ఉంటే ఒక 10 or 20 మెంబర్స్ ఉంటారేమో అనుకున్నాను. బట్ చూస్తున్నారు కదా ఎంతమంది క్రౌడ్ ఉన్నారో. అసలు చాలామంది యంగ్స్టర్స్ అండ్ యూతే ఉన్నారు ఆ టైంలో. దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది జనాలకి భక్తి ఎంత ఉందో అని కూడా. సో మాకు అలా టైం 2:45కి అలా టెంపుల్ లోపలికి ఎలౌ చేశారు. సో మేమందరం అక్కడ టెంపుల్ లోపలికి వెళ్ళి కూర్చున్నాము. చూస్తున్నారు కదా. అందరూ కూడా నిశ్శబ్దాన్ని పాటించండి. మనసులో శ్రీమాత్రే నమః అనే నామం అమ్మవారి విశేషమైన నామం. సో చాలా భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో అమ్మవారికి అభిషేకం అనేది స్టార్ట్ చేశారు. పంచామృత అభిషేకాలతో అమ్మవారికి అభిషేకం అలా చూస్తుంటే దగ్గర నుంచి చూడడానికి మా 2 కళ్ళైతే సరిపోయినంతలా అనిపించింది. చూశారు కదా, అసలు బ్రహ్మముహూర్తాన దైవస్మరణం అనేది చాలా మంచిదని, మనం ఏది అనుకున్నా ఫస్ట్ బ్రహ్మముహూర్తాన్ని అనుకుంటే జరుగుతాయని పెద్దలు చెప్తూనే ఉంటారు. అమ్మవారిని పసుపు అలంకరణతో కుంకుమతో బట్టు పెట్టి నిమ్మకాయ దండలు పూల దండలతో అమ్మవారిని అలంకరిస్తారు. ఇది ఓన్లీ 4 వరకే ఉంటుంది. 4 తర్వాత క్లోజ్ చేస్తారండి ఏకాహారతి ఇచ్చి. ఎప్పుడైనా మనం అమ్మవారిని చూడాలంటే ఎలా చూస్తాం? పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతోనే మనం అమ్మవారిని దర్శించుకుంటాము. కానీ 4 లోపల అమ్మవారికి ఎప్పుడు ఇలా ఇలా రెడీ చేస్తారనమాట. ప్రతి శుక్రవారం ఇలా అమ్మవారి నిజరూప దర్శనం ఇలా ఇస్తారు మనకి. ఈ ఈ విధంగా ఇప్పుడు మనకి శుక్రవారం 4 లోపల జరుగుతుంది. 3-4 వరకు ఈ దర్శనం అనేది జరగడం, ఇలా చూడడం అనేది నాకు చాలా బాగా అనిపించింది. తర్వాత అమ్మవారిని ఏకాహారతి ఇచ్చి టెంపుల్ అనేది క్లోజ్ చేస్తారు 4కి. తర్వాత 6 తర్వాతనే మనకి దైవ దర్శనం భక్తులతో చేపిస్తారు. అది మనకి ఎప్పుడు చూసే విధంగానే పెద్దమ్మ తల్లి మనకి దర్శనం ఇస్తుంది. ఇంతటితో అభిషేకం అనేది కంప్లీట్ అయిందండి.
అమ్మవారికి అభిషేకం చేస్తారు కదా! ఆ జలాన్ని మన శిరస్సులపై వచ్చి పంతులు గారు చల్లుతారనమాట. సో, అది కూడా ఒక పెద్ద గొప్ప భాగ్యమని అనుకోవాలి. ఇంకా టెంపుల్ ఈ 4 నుంచి 6 వరకి క్లోజ్ చేస్తారండి. తర్వాత నెక్స్ట్ 6కే అమ్మవారు మనకి భక్తులకి దర్శనమిస్తుంది. సో, ఇదండి నేను ఎర్లీ మార్నింగ్ 3:00కి పెద్దమ్మ తల్లి అభిషేకం చూసి నేనెంతో అనుభూతి చెందాను. సో, నాకు దక్కిన భాగ్యాన్ని, అనుభూతిని మీతో ఇంట్రెస్టింగ్‌గా షేర్ చేసుకున్నానని భావిస్తున్నాను. సో, వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు. సో, మరిన్ని ఇంట్రెస్టింగ్ ట్రావెలింగ్ వ్లాగ్స్‌ని మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. సో, దానికి చేయాల్సింది మీరు ఒక్కటే, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక లైక్ ఇచ్చినట్లయితే మరింత మంది వ్యూవర్స్‌కి ముందుకెళ్ళడానికి హెల్ప్ అవుతుంది. వీడియో చూసి మీరెలా అనుభూతి చెందారో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. జై శ్రీమాత్రే నమః. థాంక్ యూ.